హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పాల్ ఎలెన్. మైక్రోసాఫ్ట్ అనేటువంటిది ఇవాళ కంప్యూటర్ రంగాన్ని ఏలడానికి కారణమైన బిల్ గేట్స్ అని అందరం అనుకుంటాం. కానీ బిల్ గేట్స్ గారితో పాటు దాన్ని స్థాపించింది, ఆయనకి ఐడియా ఇచ్చి ఆయన వెన్నుదన్నుగా నిలిచింది. ఆ విషయంలో బిల్ గేట్స్ గారు ఫుల్ సపోర్ట్గా ఉన్నది. స్క్రీన్ మీద కూడా ఫొటోస్ చూస్తున్నాం. ఈ పాల్ ఎలెన్ గారే. ఈయన ఇదొక్కటే కాదు, ఈయన దాదాపుగా ఈయన ఒక బిజినెస్ మ్యాను, కంప్యూటర్ ప్రోగ్రామరు, ఫిల్మ్ ప్రొడ్యూసరు, స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్, ఫిలాంథ్రఫిస్టు, ఆథరు, అన్ని రకాలుగా అనమాట, అన్ని రంగాల్లోనూ ఉన్నారు దాదాపుగాను వారే. ఎందుకంటే ఈయన ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ బిల్ గేట్స్ గారికి. ఇంక వీరి వివరాల్లోకి వెళ్దాం. బోర్న్ వచ్చి జనవరి 21, 1953 సీటిల్, వాషింగ్టన్లో పుట్టారు. సీటిల్ ప్రాంతంలోను. చనిపోవడం కూడా అక్కడే అక్టోబర్ 15, 2018. అంటే ఇంక యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్రాంతంలోనే ఇంక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలా సెటిల్డ్గా ఉన్నారు ఆయన. ఫుల్ నేమ్ ఈయనది వచ్చి పాల్ గార్డ్నర్ ఎలెన్. వీరికి ఒక సిస్టర్ ఉన్నది, ఆవిడ పేరు వచ్చి జోడీ ఎలెన్ అన్నమాట. ఈ విధంగా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళ ఫాదర్ పేరు వచ్చి కెన్నెత్ సీన్ ఎలెన్. ఆయన ఒక లైబ్రేరియను. మదర్ వచ్చి ఎడ్నా ఫేయి ఎలెన్. ఆవిడ స్కూల్ టీచరు. అంటే ఆ లైబ్రరీ స్కూల్ టీచర్. వాళ్ళిద్దరూ ఒక చోట పనిచేస్తూ వివాహం చేసుకున్నారు. అంతకుముందు తర్వాత వాషింగ్టన్ యూనివర్సిటీకి సంబంధించి ఈయన చదువుకున్నారు కూడా. అంటే వీళ్ళిద్దరూ అక్కడే చదువుకుని ఆ విధంగా వివాహం చేసుకున్నారు కూడా. వాళ్ళందరూ లైఫ్ అది. ఆ లైఫ్కి వీరు పిల్లలు అన్నమాట. అయితే ఈయన గురించి చెప్పుకున్నాం కదా, యాక్టివ్గా అయితే 1972 నుంచి 2018 వరకు బిజినెస్లో ఉన్నారు. ఆ తర్వాత కాలం చేశారు. ఇక మైక్రోసాఫ్ట్ గురించి చెప్పుకోవాలంటే బిల్ గేట్స్ గారికి ఈయనకున్న స్నేహం ఎప్పటి నుంచి అంటే 1965 నుంచి 1971 వరకు వాషింగ్టన్ దగ్గర స్కూల్లో చదివారు. అదే సీటిల్ ప్రాంతం దగ్గర వాషింగ్టన్ స్కూల్లో చదివారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. అప్పుడు ఆలోచనలు ఎలా ఉండేవంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మీద చిన్నప్పటి నుంచి ఆలోచనలు ఉండేవి. ఆ విధంగా 75లో యూనివర్సిటీ చదువుతున్నప్పుడు, అంటే 71 తర్వాత యూనివర్సిటీ చదవడం మొదట, హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయాక, అంటే అదే కాలేజీ చదువుతాయినా డిగ్రీ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయారు. ఇంకా లాభం లేదు, మనం ఏదో కొత్త ఇన్నోవేషన్ చేసుకుందాం, ఈ చదువు ఎందుకని. మనకులా కాదు కదా, మన వాళ్ళు చదువు పూర్తి చెబితే తిడతారు. అక్కడ అలా కాదు. వాళ్ళకి ఏదైనా కొత్త ఆలోచన వస్తే వాళ్ళు చదువు గురించి అంతగా పట్టించుకోరు. ఆలోచన నుంచి బయటకు వచ్చి మైక్రోసాఫ్ట్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారన్నమాట. ఆ విధంగా 75లో బీజం పడింది. ఇది మైక్రోసాఫ్ట్కి బీజం పడి వాళ్ళిద్దరూ స్థాపించి, అసలు ఈ మైక్రోసాఫ్ట్ అన్న పేరు పెట్టింది కూడా పాల్ ఎలెన్ గారే. ఎందుకంటే మైక్రో కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ అంత పదాన్ని సింపుల్గా ఆయన ఏం చేశారంటే మైక్రోసాఫ్ట్ అని అందంగా పెట్టారన్నమాట. దానికి బిల్ గేట్స్ గారు ఈయన కో ఫౌండర్ అంటారు. అందుకే ఆయన కలిపి పెట్టారు కాబట్టి ఈయన కో ఫౌండర్, ఆయన కో ఫౌండర్. బట్ పూర్తిగా ఆయన తర్వాత వదిలేశారు ఆయన. అంటే ఇంకా అతను చూసుకుంటాడు స్నేహితుడు అని చెప్పేసి ఇంకా అతను స్నేహితుడికి అతనికే పూర్తిగా అధికారం ఇచ్చారు. అది ఇంకా బిల్ గేట్స్ గారు నిలబెట్టేసుకున్నారు. అయితే ఈయన ఇది ఒక్క దాంట్లో లేరు, చాలా రకాలు ఈయనకి బిజినెస్లు ఉన్నాయి. ఏంటంటే ఓన్ బ్రాండ్లు చూసుకుంటే సీటిల్ సీహాక్స్, నేషనల్ ఫుట్బాల్ లీగ్ స్పోర్ట్స్ తరఫున, అలాగే పోర్ట్లాండ్ ట్రైల్ బ్లేజర్స్, ఇవి కూడా నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషను. అలాగే ఆక్టోపస్ సూపర్ యాచెట్ అని చెప్పేసి అది కూడా బాస్కెట్బాల్ సంబంధించినది. సీటిల్ సౌండర్స్ ఎఫ్సి అంటే ఏంటంటే మేజర్ లీగ్ ఫుట్బాల్ అనమాట. ఇది కూడా సాకర్స్, అదే సీటిల్ సాకర్స్ ఫుట్బాల్ కంపెనీ అనమాట. అది మేజర్ లీగ్ సాకర్ అనమాట. అది అంటే ఇన్నేసి కంపెనీలు. ఇది ఒకటే కాదు, దాదాపుగా ఆయన ఫిల్మ్కి సంబంధించి చెప్పుకున్నాం కదా, ఆధార్ రచయిత కూడా ఆయన సినిమాలకు రైటింగ్లు రాసేవారు. ఏకంగా ఫిలాంథ్రఫిస్టు అంటే ఏంటి, ఇన్నోవేషన్, సైన్స్ ఇన్నోవేషన్స్ అవన్నీ కూడా చేశారు. మనం బిల్ గేట్స్ గారి ల్యాబ్ గురించి చదువుకున్నాం. కరోనాలో బిల్ గేట్స్ గారికి ల్యాబ్లు ఉన్నాయి. ఆ ల్యాబుల్లో కూడా భాగస్తుడు ఆయనే. అంటే ఈయనవే ల్యాబ్లు ఉన్నాయి, ఆయన భాగస్తుడు బిల్ గేట్స్ గారు. అంటే ఒక విధంగా ఆయన ఖాళీ లేరు. విచిత్రం ఏమిటంటే ఈయన ఒక 23 ఏజ్లో ఈయనకి మ్యారేజ్కి సంబంధించి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ప్రపోజల్ ఏర్పడింది. కానీ తర్వాత ఎందుకో కానీ ఈయన బిజీగా ఆవిడ వదిలేసింది. అంటే ఈయన అంత బిజీ అయిపోయారు. ఇన్ని సాధించుకు రావాలంటే ఎంత బిజీ ఉండాలి. అంటే ఆయన ఇంకొకటే అనుకున్నారు, మ్యారేజ్ పిల్లలు అనేటువంటిది తన ఇన్వెన్షన్స్కి, తన ఆలోచనలకు అడ్డని చెప్పేసి ఇంకా ఆయన వివాహం చేసుకోలేదు. ఆ విధంగా ఆయన చనిపోయేనాటికి ఆయన ఆస్తి ఎంతంటే $20.3 బిలియన్స్. అంటే చాలా ఎక్కువ అసలు. ఈయన చనిపోయినప్పుడు దాదాపుగా 200 ఛానళ్ళు, ఇంటర్నేషనల్ ఛానళ్ళు విరివిగా ప్రసారం చేసే వీరి న్యూస్ని. అంటే రెఫరెన్స్, మనం సాధారణంగా రెఫరెన్స్లను చూసుకుంటే ఒక 10-15 ఛానళ్ళు, మంచి మంచి ఛానళ్ళు ప్రచారం చేస్తే అతను గొప్ప. అటువంటి 200 ఛానళ్ళు ప్రపంచవ్యాప్తంగా పాల్ ఎలెన్ కాలం చేశారని చెప్పేసి ప్రచారించారు. అంటే ఎంత బలమైన బిజినెస్ మ్యాన్, ఎంత బలమైన ఇంపాక్ట్ పర్సనో అర్థం చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద ఫొటోస్ చూస్తే వయసులో ఉన్నప్పుడు ఆయనకి విపరీతమైన గడ్డ ఉంది. తర్వాత చూస్తే బిల్ గేట్స్ గారితో ఉన్నప్పుడు సాఫ్ట్గా కనబడతారు. అంటే ఏంటంటే వయసును బట్టి ఆయన పరిస్థితి కూడా మారింది. అలాగే బిల్ గేట్స్ గారితో చిన్నప్పుడు ఫోటోలు కూడా చైల్డ్హుడ్ ఇమేజెస్ దీనిపై ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ స్టార్టింగ్లోను అవన్నీ కూడా ఇంకా మీకు ఫొటోస్ వస్తాయి, చిన్నప్పుడు పెద్దప్పుడు ఇద్దరు కలిసినప్పుడు అవన్నీ.
సో ఒక ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు సాటి వారికి ఎలా ఉపయోగపడాలన్నది పాల్ అలెన్ గారి విషయంలో చాలా నిజమైంది. ఎందుకంటే ఆయన పెట్టిన కంపెనీల ద్వారా ఎంతోమంది ఎన్నో వేల మంది సంపాదించుకున్నారు ఒక విధంగా చెప్పుకోవాలంటే. తర్వాత ఏంటంటే 1975లో బిల్ గేట్స్ గారితో పెట్టుకున్నారని చెప్పుకున్నాం కదా. మైక్రోసాఫ్ట్ అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడంటే ఆల్బకర్ క్యూ అంటారు దాన్ని, బట్ అల్బకర్ క్యూ అంటారు దాన్ని. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే షార్ట్గాను న్యూ మెక్సికో అనమాట ప్రాంతం. అల్బకర్ క్యూ న్యూ మెక్సికోలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1975లో బిల్ గేట్స్ గారితో కలిసి. ఇంకో ఫ్రెండ్ ఉన్నారు ఆయనకి, రిక్ వేలార్డ్. అతను ఎవరంటే మైక్రోసాఫ్ట్ కంటే బేసిక్స్ కంప్యూటర్ సంబంధించి అతనికి మంచి బ్రెయిన్ ఉండేదిట. అతన్నే ప్రోగ్రామర్గా పెట్టి ఫస్ట్ స్టార్ట్ చేశారు. అతను ఆ తర్వాత ఆయన బిల్ గేట్స్ గారితో కంటిన్యూ అయ్యారు కూడా. అలాగే ఈ రిక్ వెలార్డ్ గారు, బిల్ గేట్స్ గారు ఈయన కలిసి చాలా వరకు కూడా ఈ స్పోర్ట్స్ ఫుట్బాల్లోను వీటిలో పెట్టుబడులు పెట్టారు కదా. వీటిల్లో ప్రైజ్లు వస్తే వీళ్ళందరూ కలిసే పంచుకునేవారు. ఆ విధంగా అతను అందరినీ పార్ట్నర్షిప్ చేసేవారు. సరదాగా ఇప్పుడు బిల్ గేట్స్ గారు ఖాళీ లేదురా అంటే, అలా కాదు నేను కదా చేసుకునేది, చేసేదంటే సరదాగా 1 నిమిషం వచ్చి చూడని చెప్పేసి ఆ విధంగా బిజినెస్ ఇన్వెస్ట్ చేయించడం, ఆ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మైక్రోసాఫ్ట్కి తరలించడం, అలాగనమాట రకరకాలు చేసి అలా ఆయన చాలా గొప్పగా చేశారు. ఆయనట 43 పేటెంట్స్ ఉన్నాయి ఆయనకి ఏకంగా వాషింగ్టన్ ట్రేడ్ ఆఫీస్ నుంచి, అంటే యునైటెడ్ స్టేట్స్ ట్రేడింగ్ ఆఫీస్ నుంచి, వాషింగ్టన్ ట్రేడింగ్ ఆఫీస్ నుంచి దాదాపుగా 43 పేటెంట్లు ఉంటే రకరకాల ఇన్నోవేషన్స్ ఆయన చేశారనమాట. ప్రాపర్టీ చెప్పుకున్నాం కదా, ఆయన చనిపోయినట్టు 20.3 బిలియన్స్ ఏకంగాను. అంటే ఎంత బలంగా ఆయన సంపాదన గురించి కూడా ఆలోచించలేదు, ఆయన ఇన్నోవేషన్స్ గురించి ఆలోచించారు. ఇక వారి వివరాల్లోకి వెళ్ళి కొన్ని ఆయన డిగ్రీల గురించి కూడా తెలుసుకోవాలంటే, అంటే డాక్టరేట్ వాటి గురించి తెలుసుకోవాలంటే వాషింగ్టన్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. అలాగే నెల్సన్ మండేలా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ కూడా డాక్టరేట్ ఇచ్చింది వారికి. అలాగే కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబొరేటరీ అని చెప్పేసి అది వాట్సన్ స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్లో ఉంది భాగంగాను, అక్కడే వాషింగ్టన్లో వాళ్ళు ఇచ్చారు డాక్టరేట్. తర్వాత ఎకోలీ పాలిటెక్నిక్ ఫెడరల్ డి లాసన్ అని చెప్పేసి అదొక యూనివర్సిటీ ఉంది, అదొక డాక్టరేట్ ఇచ్చారు. అలా డాక్టరేట్లు ఒక 5-6 యూనివర్సిటీలు మంచి మంచి డాక్టరేట్లు ఇచ్చాయి. ఇంకా అవార్డులు అయితే ఒక 40-50 ఉన్నాయి, మనం అన్నీ చెప్పుకోలేం. కానీ కొన్ని అవార్డులు అంటే ఆయనకి ఏంటంటే ప్రతి దాంట్లోనే విజయమే. 2004లో కో బిజినెస్ మ్యాన్స్తో కలిసి అనుకున్నాం కదా, బిల్ గేట్స్ గారు ఇంకా ఈ రిక్ వెలార్డ్ ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు, ఒక 5-6 పార్ట్నర్లు, వాళ్ళందరినీ కలుపుకొని కోలియర్ ట్రోఫీ ఫర్ స్పేస్ షిప్ 1 అని ఒక ఇన్నోవేటివ్ ఇది పెట్టుకున్నారు, సైన్స్ ప్రాజెక్టు. దానికి కోలియర్ ట్రోఫీ వచ్చింది. అలాగే 2005లో నేషనల్ ఎయిర్ స్పేస్ మ్యూజియం ట్రోఫీ, అంటే అది కూడా ఏంటి, ఈ ఎయిర్ ట్రాఫిక్కి సంబంధించి, అంటే విమానాలకు సంబంధించి వాటికి సంబంధించి. 2009లో ఓరిజిన్ స్పోర్ట్స్ అవార్డు, ఆ ఓరిజిన్ స్పోర్ట్స్ అవార్డు అది చాలా పెద్దది, దానికి వచ్చిన ఫుట్బాల్ లీగ్స్కి వాటికి. 2014లో విన్స్ లాంబెర్ట్ ట్రాఫీ అని చెప్పేసి అది దీనికి బౌల్ రింగ్ అని చెప్పి సూపర్ బౌల్ రింగ్ అని ఒక దానికి సంబంధించింది. ఈయన ఓన్ కంపెనీ, అది సీటిల్ సీహాక్స్ పెట్టుకున్నారు కదా, దాని కంపెనీకి సంబంధించి విన్స్ లాంబెర్ట్ ట్రాఫీ అని ఒకటి వచ్చిందనమాట, అంటే సూపర్ బౌల్ రింగ్కి. అలాగే ఫుట్బాల్కి సంబంధించి. వన్స్ వాచ్ ది స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.